మన యొక్క నోటిఫికేషన్ చూసినట్టయితే BSFకి సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ ట్రేడ్స్ మ్యాన్ కేటగిరీ సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేశారు. మొత్తం వేకెన్సీ చూసినట్టయితే 3588 పోస్టులు అందుబాటులో ఉన్నట్టు వారు చెప్పడం జరిగింది. అయితే ఈ యొక్క జాబ్స్కి మగవారు అదేవిధంగా ఆడవారు బోత్ ఆర్ ఎలిజిబుల్ అని కూడా చెప్పారు. అదేవిధంగా ఇక్కడ అప్లికేషన్ ఫీజు అనేది చూసినట్టయితే జనరల్, ఓబీసీ, ఎకనామికల్ వీకర్ సెక్షన్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు కేవలం 100 రూపాయలు చెల్లిస్తే సరిపోతుంది. ఇంకా ఎస్సీ, ఎస్టీ అదేవిధంగా ఫిమేల్ కేటగిరీ ఎవరైతే ఉంటారో వీరు ఎటువంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదని చెప్పడం జరిగింది. ఇక్కడ ఫిమేల్ అంటే కేవలం ఎస్సీ, ఎస్టీకి సంబంధించిన వారే కాదు, మొత్తం అన్ని వర్గాలకి చెందిన మహిళలు ఎటువంటి రూపాయి కూడా చెల్లించాల్సిన అవసరం లేదని వారు చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. ఇంకా అప్లికేషన్ చూసినట్టయితే అప్లికేషన్ 26వ తారీఖు 7వ నెల 2025 నుండి 24వ తారీఖు 8వ నెల 2025 వరకు అందుబాటులో ఉంటుందని చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. ఈ మధ్య కాలంలో మీరు ఎప్పుడైనా అప్లికేషన్ చేసుకోవచ్చు. అయితే గుర్తుపెట్టుకోండి, ఈ యొక్క BSF ఏదైతే ఉందో ఇది SSC కేటగిరీలో ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అప్లికేషన్ ఎంత త్వరగా అప్లై చేసుకుంటే అంత మంచిది. ఎందుకంటే దీనికి సంబంధించి సర్వర్ అనేది సరిగ్గా పనిచేయదు కనుక మీరు ఎంత త్వరగా అప్లై చేసుకుంటే అంత మంచిది. ఇంకా ఏజ్ లిమిట్ అనేది చూసినట్టయితే మినిమం ఏజ్ లిమిట్ అనేది 18 సంవత్సరాలు ఉండాలి, మ్యాక్సిమం ఏజ్ లిమిట్ 25 సంవత్సరాలని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఏజ్ రిలాక్షన్ కూడా వర్తిస్తుంది. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు 5 సంవత్సరాల పాటు, ఓబీసీ కేటగిరీ వారికి 3 సంవత్సరాల పాటు వయసు సడలింపు అనేది ఉంటుంది కాబట్టి మీ యొక్క ఓబీసీ సర్టిఫికేట్ చేయించుకొని మీరు అప్లికేషన్ అనేది అప్లై చేసుకోవచ్చు. క్వాలిఫికేషన్ చూసినట్టయితే ముఖ్యంగా ఇక్కడ పోస్టుల వివరాలు తెలుసుకుందాం. మొదటగా కానిస్టేబుల్లోని కార్పెంటర్, ప్లంబర్, పెయింటర్, ఎలక్ట్రీషియన్, పంప్ ఆపరేటర్ ఈ విధంగా పోస్టులు ఉండడం జరిగింది. అయితే వీటికి సంబంధించిన క్వాలిఫికేషన్ చూసినట్టయితే 10వ తరగతి పాస్ అయిన ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు. అదే విధంగా 2 సంవత్సరాలు సర్టిఫికేట్ కోర్స్ అయిన ఐటీఐ ఎవరైతే కంప్లీట్ చేసుకుంటారో వాళ్ళందరూ కూడా అప్లికేషన్ చేసుకోవచ్చు అని చెప్పడం జరిగింది. అదే విధంగా చూడండి, 1 ఇయర్ సర్టిఫికేటెడ్ కోర్స్ ఫ్రమ్ ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఐటీఐ యొక్క 1 ఇయర్ సర్టిఫికేట్ కోర్స్ చేసిన వారు కూడా అప్లై చేసుకోవచ్చు అని చెప్పడం జరిగింది. అదే విధంగా వొకేషనల్ ఇన్స్టిట్యూట్ నుంచి సర్టిఫికేట్ పొందిన వారు కూడా అప్లికేషన్ చేసుకోవచ్చు అని చెప్పడం జరిగింది. అదే విధంగా చూసినట్టయితే ఫర్ ఏ ట్రేడ్ ఫర్ కానిస్టేబుల్ కోబల్, టైలర్, వాషర్మ్యాన్, బార్బర్, స్వీపర్ అదే విధంగా సైసి అని చెప్పి ఈ విధంగా పోస్టులు అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఈ పోస్టులు కూడా అప్లికేషన్ అప్లై చేసుకోవచ్చు. అయితే గుర్తుపెట్టుకోండి, 10వ తరగతి పాస్ అయిన మగవారు ఆడవారు బోత్ ఎలిజిబుల్ అని చెప్పడం జరిగింది. మీ యొక్క ఫ్రెండ్స్కి కూడా అప్లికేషన్ అనేది ఫార్వర్డ్ చేయండి, వాళ్ళకు కూడా ఎంతో యూస్ఫుల్గా ఉంటుంది. శాలరీ చూసినట్టయితే శాలరీ అనేది 21,700 స్టార్టింగ్ స్టేజ్ శాలరీ చూసినట్టయితే మీ యొక్క జాబ్ వచ్చిన ఎడల 21,700 రూపాయల శాలరీ అనేది ఇవ్వడం జరుగుతుంది పర్ మంత్. హైయెస్ట్ ప్యాకేజ్ చూసినట్టయితే 69,100 వరకు మీకు శాలరీ అనేది ఇయర్కి పెరుగుతూ వెళ్తుందని వారు చెప్పడం జరిగింది. ఇంకా అదే విధంగా చూసినట్టయితే వేకెన్సీ వివరాలు చూసినట్లయితే మగవారికి 3,406 పోస్టులు, ఆడవారికి 182 పోస్టులు అని చెప్పి వారు చెప్పడం జరిగింది. మగవారికి 3,406 పోస్టులు ఉంటే ఆడవారికి 182 పోస్టులు ఉన్నట్టుగా వారు చెప్పారు. అయితే ఇక్కడ హైట్ విషయం చూసినట్టయితే హైట్ వచ్చేసి ముఖ్యంగా ఇక్కడ చూడండి, ఎవరైతే బాయ్స్ ఉంటారో వాళ్ళందరూ కూడా మినిమం హైట్ అనేది 165 సెంటీమీటర్లు ఎత్తు ఉండాలి. వారి యొక్క చెస్ట్ 75, గాలి పీల్చిన తర్వాత అది 5% పెరగాలి, అంటే 80కి వెళ్ళాలని వారు చెప్పడం జరిగింది. అదే విధంగా గర్ల్స్ ఆడవారు ఎవరైతే ఉన్నారో వీరికి కేవలం హైట్ మాత్రమే కొలవడం జరుగుతుంది, చెస్ట్ మాత్రం కొలవరు. వీరి యొక్క హైట్ 155 సెంటీమీటర్లు ఉంటే సరిపోతుంది. ఇంకా అదే విధంగా ట్రైబుల్స్ ఎవరైతే ఉంటారో నెక్స్ట్ చూడండి, సెకండ్ పాయింట్లోని మినిమం హైట్ ఫర్ ద క్యాండిడేట్స్ బిలాంగ్ టు ద షెడ్యూల్ ట్రైబల్ కేటగిరీస్. ఈ ట్రైబుల్స్ ఎవరైతే ఉంటారో ఈ యొక్క హైట్ చూసినట్టయితే 160 సెంటీమీటర్లు ఉండాలి. అయితే చెస్ట్ వచ్చేసి 75, 80 అని సేమ్ అదే విధంగా ఉండాలి. ఇంకా గర్ల్స్ అయితే 148 సెంటీమీటర్లు ఉంటే సరిపోతుందని వారు చెప్పడం జరిగింది. మొదటగా మీకు ఫేజ్ 1 అంటే మొదటగా మీకు ఎగ్జామ్ జరగదు, ముందు ఫిజికల్ టెస్ట్ అనేది జరుగుతుంది. ఫిజికల్ టెస్ట్ అనబడికి ఈవెంట్స్, పుషప్స్, తర్వాత లాంగ్ జంప్, షార్ట్ జంప్, తర్వాత మీ యొక్క రన్నింగ్ రేస్ అనేది ఉంటుంది తప్పనిసరిగా. రన్నింగ్ రేస్ చూసినట్టయితే
మగవారికి 5 కిలోమీటర్ రన్నింగ్ రేస్ అనేది చేయాల్సి ఉంటుంది. అయితే టైము 24 నిమిషాల టైం అనేది ఇవ్వడం జరుగుతుంది. ఆడవారికి 1.6 కిలోమీటర్లు పరిగెట్టాల్సి ఉంటుంది. అంటే 1600 మీటర్లు పరిగెడితే సరిపోతుంది. అయితే కేవలం వీళ్ళకి టైము 8.30 నిమిషాల టైం అనేది ఇవ్వడం జరిగింది గర్ల్స్కి. అయితే ఇంకా పుషప్స్ ఇవన్నీ కామన్ కాబట్టి వాటి గురించి నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఇక్కడ మొదటగా ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్ అనేది ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, ప్రతి ఒక్కరు కూడా ఆన్లైన్ అప్లికేషన్ చేసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా అప్లికేషన్ ఎటువంటి తప్పులు లేకుండా అప్లికేషన్ అనేది అప్లై చేసుకోండి. ఇంకా అదే విధంగా ఇంకా పేపర్ 2 అనేది ఎగ్జామ్ అనేది ఉంటుంది. పేపర్ 2 ఎగ్జామ్. అయితే గుర్తుపెట్టుకోండి, అప్లికేషన్ చేసేటప్పుడు ప్రతి ఒక్కరు కూడా ముఖ్యంగా పర్మనెంట్ ఈమెయిల్ ఐడి, పర్మనెంట్ ఫోన్ నెంబర్ మాత్రమే ఇవ్వండి. ఎందుకంటే ఈచ్ అండ్ ఎవ్రీ అప్డేట్స్ అనేవి మీ యొక్క ఈమెయిల్కి ఫోన్ నెంబర్కి వస్తుంది. చాలామంది అవుట్ సైడ్ నెట్ సెంటర్లో వాళ్ళ నెంబర్లు వాళ్ళ ఫోన్ నెంబర్లు ఇచ్చేస్తున్నారు. అలా చేయకండి. మీ యొక్క జాబ్ వచ్చేంత ఫస్ట్ శాలరీ పడేంత వరకు కూడా ఒకే మెయిల్, ఒకే ఫోన్ నెంబర్ ఉండాలి. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. ఇంకా ఫేజ్ 2 చూసినట్టయితే మొత్తం ఎగ్జామ్ అనేది 100 మార్కులకి కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎన్ని మార్కులకి? 100 మార్కులకి. 100 మార్కులు అంటే మొత్తం 100 క్వశ్చన్లు అడగడం జరుగుతుంది. ఒక్కో క్వశ్చన్కి ఒక్కొక్క మార్కు చొప్పున 100 మార్కులకి కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇంకా పాస్ పర్సెంటేజ్ చూసినట్టయితే ఎకనామికల్ వీకర్ సెక్షన్స్ తర్వాత అన్ రిజర్వేషన్ కేటగిరీ ఎవరైతే ఉంటారో వీళ్ళు మినిమం 35% స్కోరింగ్ అనేది చేయాల్సి ఉంటుంది. పేపర్లోనే 35% స్కోరింగ్ అనేది చేయాల్సి ఉంటుంది. ఇంకా ఎస్సీ ఎస్టీ ఓబీసీ కేటగిరీ ఎవరైతే ఉన్నారో వీళ్ళు 33% స్కోరింగ్ చేస్తే ఈ యొక్క జాబ్ అనేది వస్తుందని చెప్పడం జరిగింది. అయితే ఎగ్జామ్ అనేది సిబిటి ఉంటుంది. సిబిటి అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనమాట. ఇది ఆన్లైన్ ఎగ్జామ్, నాట్ ఆఫ్లైన్. ఆన్లైన్ అంటే కంప్యూటర్లో రాస్తారు, ఆఫ్లైన్ అంటే బబ్లింగ్ అనేది పేపర్ బబ్లింగ్ అనమాట. అయితే ఈ ఎగ్జామ్ అనేది ఆన్లైన్లో ఉంటుంది. అయితే ఎగ్జామ్ పేపర్ ఏ విధంగా ఉంటుందో చూద్దాం. జనరల్ అవేర్నెస్, జనరల్ నాలెడ్జ్ నుంచి మొత్తం 25 ప్రశ్నలు అడగడం జరుగుతుంది. ఒక్కో ప్రశ్నకి ఒక్కొక్క మార్కు చొప్పున 25 మార్కులు కేటాయించడం జరిగింది. ఇంకా నాలెడ్జ్ ఆఫ్ ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ అంటే మీ అందరికీ తెలుసు, 6th క్లాస్ నుంచి 10th వరకు ఉన్న మ్యాథ్స్ ఏదైతే ఉందో ఆ మ్యాథ్స్ నుంచి 25 ప్రశ్నలు అడుగుతారు. ఆ 25 ప్రశ్నలకి ఒక్కో ప్రశ్నకి ఒక్కొక్క మార్కు చొప్పున 25 మార్కులు కేటాయించడం జరిగింది. తర్వాత రీజనింగ్, తర్వాత యాప్టిట్యూడ్ ఏవైతే ఉన్నాయో ఇవి ఇక్కడ రీజనింగ్, యాప్టిట్యూడ్ ఇవి కూడా మీ 6th నుంచి 10th సిలబస్లో కవర్ అయిపోద్ది, నో ప్రాబ్లం. యాప్టిట్యూడ్, రీజనింగ్ నుంచి మొత్తం 25 ప్రశ్నలు వస్తే ఒక్కో ప్రశ్నకి ఒక్కొక్క మార్కు చొప్పున 25 మార్కులు కేటాయించడం జరిగింది. తర్వాత బేసిక్ నాలెడ్జ్ ఆఫ్ క్యాండిడేట్ ఇన్ ఇంగ్లీష్. ఇక్కడ ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి కూడా క్వశ్చన్లు అడిగితారు. అయితే టఫ్గా అయితే అడగరు, బేసిక్స్ అడుగుతారు కాబట్టి 6th 10th ఇంగ్లీష్ బుక్స్ ఏవైతే ఉంటాయో ఆ గ్రామర్ రిఫర్ చేస్తే ఆటోమేటిక్గా సరిపోతుంది. మొత్తం 25 ప్రశ్నలు, ఒక్కో ప్రశ్నకి ఒక్కొక్క మార్కు చెప్పి 25 మార్కులు కేటాయించడం జరిగింది. ఈ మొత్తం కలిపి 100 మార్కులకి ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. అయితే టైం అనేది చూసినట్లయితే టైము 120 minutes అంటే 2 hours టైం అనేది కేటాయించడం జరిగింది. ఎగ్జామ్కి కేవలం 2 hours మాత్రమే టైం ఇచ్చారు కాబట్టి ప్రతి ఒక్కరు కానీ ప్రిపేర్ అయినట్టయితే డెఫినెట్గా ఎగ్జామ్ అనేది ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోద్ది. ముఖ్యంగా ఫిజికల్ ఈవెంట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. పేపర్ 1 ఫిజికల్ ఈవెంట్స్ అని కొడేస్తే పేపర్ 2లో మీరు కళ్ళు మూసుకొని పెట్టినా సరే ఎగ్జామ్ అనేది ఆల్మోస్ట్ అయ్యే ఛాన్స్ అనేది చాలా ఎక్కువగా ఉంది. ఎవరు కూడా ఈ అవకాశాన్ని మాత్రం వదులుకోవద్దు. డెఫినెట్గా ఎగ్జామ్ అనేది 100% క్వాలిఫై అవుతారు. ఫేజ్ 3 అనేది చూసినట్టయితే ఫేజ్ 3 అనబడికి ఇక్కడ పెద్ద కష్టపడాల్సింది ఏమి ఉండదు. కేవలం ఇక్కడ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. ఇక్కడ డాక్యుమెంట్ వెరిఫికేషన్ మీ యొక్క క్యాస్ట్, ఓబీసీ ప్రతిదీ కూడా ఒరిజినల్ డాక్యుమెంట్స్ అనేవి డాక్యుమెంట్ వెరిఫికేషన్ తీసుకెళ్ళాలి. మెడికల్ ఫిట్నెస్ సంబంధించింది కానీ ప్రతిదీ కూడా మీరు వీటికి ఏం భయపడొద్దు. ప్రాసెస్ అంతా వారే చెప్తారు కాబట్టి నీట్గా వాళ్ళు చెప్పినట్టు మీరు చేసుకుంటూ వెళ్ళిపోతే చాలా ఈజీగా ఉంటుంది. ఈ విధంగా ఈ యొక్క ఎగ్జామ్ ప్రాసెస్ అనేది పూర్తవడం జరుగుతుంది. ఇంకా అదే విధంగా దీనికి సంబంధించిన ఆన్లైన్ అప్లికేషన్ రిజిస్ట్రేషన్ లింక్ ఏదైతే ఉందో ఆ లింక్ కోసం మీరు ప్రత్యేకంగా ఎదుర్కోవాల్సిన అవసరం లేదు. ఆ లింక్ కూడా నేను వీడియో కింద డిస్క్రిప్షన్లో పెడతాను. లింక్ మీద క్లిక్ చేస్తే డైరెక్ట్గా అప్లికేషన్ ఓపెన్ అవుతుంది. అయితే గుర్తుపెట్టుకోండి, తర్వాత జనరల్ నాలెడ్జ్, జనరల్ అవేర్నెస్ సంబంధించి బిట్స్ ఏవైతే ఉన్నాయో కరెంట్ అఫైర్స్, జీకే మన యొక్క ఛానల్లోని ప్రతిరోజు అప్లోడ్ చేయడం జరుగుతుంది. అయితే వాటి కోసం ప్రత్యేకంగా ఎదుర్కోవాల్సిన అవసరం లేదు. మన యొక్క ఛానల్లోని ప్లేలిస్ట్ ఆప్షన్ ఉంటుంది. ప్లేలిస్ట్ ఆప్షన్కి వెళ్ళి అక్కడ మీరు చూస్తే ప్రతిదీ కూడా టాపిక్ వేస్గా, డేట్ వేస్గా అక్కడ అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఆ ప్లేలిస్ట్ ఓపెన్ చేసి అక్కడ మీరు జీకే బిట్స్ కానీ, కరెంట్ అఫైర్స్ కానీ ప్రతిరోజు కూడా క్లాసెస్ అనేది చాలా ఫ్రీగా వినొచ్చు. ఇలాంటి కంటెంట్ మళ్ళీ ఎక్కడ దొరకదు. కావాలంటే ఒకసారి ఛానల్ చూడండి ఓపెన్ చేసి, తర్వాత మీ యొక్క స్నేహితులకు కూడా మీరే ఫార్వర్డ్ చేస్తారు. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు టెక్ టుడే ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.